ఏపీలో ఇసుక మట్టి మాఫియా రెచ్చిపోతోంది. చెరువు కనిపిస్తే చాలు ఇష్టమొచ్చినట్టు మట్టిని తవ్వేసుకుంటున్నారు. ప్రశ్నిస్తే బెదిరిస్తూ అంతా మా ఇష్టం అంటున్నారు. అడ్డగోలుగా ప్రకృతి వనరులను దోచుకుంటూ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. ఓవైపు మట్టి మాఫియా, మరోవైపు ఇసుక మాఫియా. మరి ఈ మాఫియా ధాటికి చెరువులు, తీర ప్రాంతాలు ఖాళీ అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో అక్రమార్కులు మళ్లీ నోళ్లు తెరిచారు. ఇసుక, మట్టి అన్నింటినీ మింగేస్తున్నారు. అడ్డగోలుగా తవ్వేయడం, సొమ్ము చేసుకోవడంలో బిజీ అయిపోయారు. ఓవైపు గోదావరి తీరమంతా ఇసుక మాఫియా దందా నడుస్తుండగా, మరోవైపు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో మట్టి మాఫియా చర్యలకు చెరువులు ఖాళీ అవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతమైన రాజానగరం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలో పెద్ద సంఖ్యలో గతంలో చెరువులుండేవి. అత్యధికంగా ఈ చెరువుల ద్వారానే పంట సాగు చేసేవారు. ప్రస్తుతం ఇక్కడ మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. గోకవరం మండలం కృష్ణునిపాలెంలో ఉన్న రాజు చెరువు ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులకు సాగునీరు అందిస్తోంది. దాదాపు ఈ చెరువు కింద 290 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే అక్రమార్కుల ఆగడాలు మితిమీరి ఏకంగా ఏటి గట్టును కూడా తవ్వేసి మట్టిని తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. మట్టిని అక్రమంగా తరలించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు. గట్టుపై నుంచి చెరువుకు మట్టితో రోడ్డు వేసి, మరోవైపు ఇటుక బట్టీకి నేరుగా వాహనాలు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయాల్లో మట్టి తవ్వుకుని సమీపంలో ఉన్న ఇటుక బట్టీలకు సరఫరా చేస్తోంది మాఫియా. మరోవైపు కడియంలో ఉన్న నర్సరీలకు సైతం గోకవరం ప్రాంతంలో లభ్యమయ్యే నాణ్యమైన మట్టి అవసరం కావడంతో లారీ మట్టిని అత్యధికంగా 16,000 రూపాయలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాజశేఖర్ అయితే ఉందో ఈ కూటమి నాయకులందరూ కలిపి అక్రమంగా మట్టి తోలడం జరుగుతుంది. పగలు రాత్రి లేకుండా లక్షల్లో దాన్ని టర్నోవర్గా బయట తోలడం జరుగుతుంది. గతంలో కూడా ఆప్ చేసాం. అయినా సరే వీళ్ళు ముందుకు ఇదే ధోరణిలో వెళ్తున్నారు. అలాగే ఎంఆర్ఓ గారికి కింద ఉన్న డిపార్ట్మెంట్కి అంతే కంప్లైంట్ ఇచ్చాం. వారు సానుకూలంగా దీన్ని స్పందించి దీన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం చాలా అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం చెరువులో తవ్వకాలు జరిపినా కేవలం ఏటిగట్టు పటిష్టతకు మినహా మిగతా ఏ రకమైన అనుమతులు మట్టి తరలించేందుకు ఉండవు. అయితే ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. ఏటిగట్టును సైతం బలహీనపరిచి మట్టిని తరలించుకుపోతున్నారు. దీనివల్ల చెరువుల్లో భారీ గోతులు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు స్థానికులు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరీ ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే, ప్రతిదీ కూడా వాళ్ళకి ఏదైతే ఆదాయ మార్గాలు ఉన్నాయో, వాళ్ళకి ఏ విధంగా అయితే డబ్బులు వచ్చి పడతాయో ఆ పనుల మీదే దృష్టి పెడతా ఉన్నారు. అంతే తప్ప ఈ పేదవాడిని ఏ విధంగా ఆదుకోవాలి, పేదవాడికి ఏ విధంగా మనం సంక్షేమం ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఎక్కడా కూడా దృష్టి పెట్టిన పాపాన్ని పోలేదు. అక్రమార్కులు చెరువుల నుంచి భారీగా మట్టి తవ్వుకుపోతున్నా అధికారులకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదని అంటున్నారు స్థానికులు. చెరువులను రక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు కనీసం కన్నెత్తి కూడా ఇటు చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.